ఇజ్రాయెల్ తయారీ క్షిపణి అయినటువంటి గోల్డెన్ హొరైజన్. ఈ గోల్డెన్ హొరైజన్ క్షిపణి అనేది బ్రహ్మోస్ క్షిపణి కంటే వేగవంతమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. ఇది 1000 నుంచి 2000 కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది. దీని యొక్క వేగం ఎలా ఉంటుందంటే శబ్దం కంటే 5 రెట్లు ఎక్కువగా ప్రయాణిస్తుంది. సో ఈ యొక్క మిసైల్ కనుక భారతదేశం అమ్ముల పొదిలో ఉంటే చాలా శక్తివంతమైనటువంటి వ్యవస్థగా తయారవ్వచ్చు. శత్రు దేశాల యొక్క స్థావరాలని నామరూపాలు లేకుండా కూల్చేయచ్చు. ముఖ్యంగా బంకర్లో దాక్కున్నటువంటి శత్రువులు కూడా చెండాడుతుంది. ఇది వేగవంతమైనటువంటిది కాబట్టి శత్రువులు దీన్ని గుర్తించేలోగా ఇది దాడి చేసేస్తుంది. ఇది భూమి లోపలికి కొన్ని వందల మీటర్ల లోపలికి వెళ్ళి కూడా ధ్వంసం చేసేటటువంటి క్యాపబుల్ ఉంది. అయితే దీని యొక్క ధర చూస్తే 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఉంది. భారత ప్రభుత్వానికి 18 నుంచి 20 కోట్ల రూపాయలకి ఇవ్వడానికి అయితే ఇజ్రాయెల్ ముందుకు వస్తుంది. దీన్ని మీరు ఉంచుకోండి, దీనికి కావాలనుకుంటే ఇంకా మేము మాట్లాడదాం, మీకు ఎన్ని కావాలన్నా చెప్పండి, మేము ఇస్తామని చెప్తుంది. భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క క్షిపణులకి మొదటి నుంచి కూడా జైశంకర్ గారు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది ఈ క్షిపణుల గురించి. ఇప్పుడు ఇజ్రాయెల్ స్వయంగా మీకు ఇస్తామని చెప్తుంది. సో బ్రహ్మోస్, ఇప్పుడు ఈ యొక్క క్షిపణులు, ఈ రెండు గనక భారతదేశం దగ్గర ఉంటే చాలా గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లే. పైగా చాలా శక్తివంతమైనటువంటివి. ఎందుకంటే ఇప్పుడు చైనా దగ్గర చాలా శక్తివంతమైనటువంటివి ఉన్నాయి, మిగతా దేశాల దగ్గర ఉన్నాయి. సో మన దగ్గర కూడా బ్రహ్మోస్ యొక్క విలువ, బ్రహ్మోస్ యొక్క పవర్ ఏంటనేది తెలిసింది మనకు. దానికంటే పవర్ఫుల్ అయినటువంటి ఇలాంటి గోల్డెన్ హొరైజన్ లాంటి మిసైల్ కూడా మన అమ్ముల పొదులుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది మనకి ఒక విధంగా బలం చేకూర్చేదే. అయితే దీని గురించి భారత ప్రభుత్వం ఏ విషయం బయటికి చెప్పలేదు, ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ యొక్క ఆఫర్ని ఎన్ని కొంటాము, ఏం చేస్తాం, కొంటామా లేదన్న విషయం అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు.